రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి ప్రసన్న దగ్గరికి వెళ్దాం. ప్రసన్న, మీరేమంటారు? అంటే చైనాని కంటైన్ చేయగలిగే శక్తి మనంతటా మనగ్గా లేదా, అందుకనే మనం యుఎస్ సాయం కోరుతున్నామా? మీరేమనుకుంటున్నారు? ప్రధానమంత్రి వెళ్ళి దేహి అని యుఎస్ ముందు ఇలా సాగిలపడే పరిస్థితి ఉంటుందనుకుంటున్నారా, లేకపోతే గంభీరంగానే తన డిమాండ్ ఏంటో, తన కోరిక ఏంటో, భారతదేశం ఏమనుకుంటోంది అవన్నీ ఆయన చెప్పగలరా, ధైర్యంగా చెప్పగలరు అనుకుంటున్నారా? వాళ్ళ ఫ్రెండ్షిప్ పేరు ఇక్కడ వ్యవహారం వచ్చింది, అందుకని అడుగుతున్నాను. మనం ఇండియా యుఎస్ రిలేషన్స్ చూసుకుంటే దాన్ని ఎప్పుడైనా గ్లోబల్ పార్ట్నర్షిప్ కానీ పిలుస్తూ ఉంటారు, డిఫైన్ చేస్తూ ఉంటారు. మీరు అడిగిన క్వశ్చన్కి ఖచ్చితంగా మన ఇండియా అయితే దేహి అని మాత్రం అడగదు. ఎందుకంటే ఇప్పుడు మనకి కొత్త ఒక ఇనిషియేటివ్ అనేది రాబోతుంది, అది IME3C, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్. దీని ద్వారా కూడా మనం చైనాని కౌంటర్ చేయగలుగుతాము. టెరిఫ్ విషయానికి వస్తే ది అల్యూమినియం అండ్ స్టీల్, ఇది మనం యుఎస్ అనేవాళ్ళు దీన్ని మన దగ్గర నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళు మనకి కొంత ట్యాక్స్ అనేది ఖచ్చితంగా వేస్తున్నారు. అది వాళ్ళ కంపెనీస్కే చాలా హైగా వెళ్ళిపోతుంది. అట్లా యుఎస్ వాళ్ళు, ఆ యుఎస్ కంపెనీస్ అనేవాళ్ళు మన ఇండియా దగ్గర నుంచి కొనకపోవచ్చు, ఎందుకంటే హై ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటున్నాయి కాబట్టి. కానీ ఇక్కడ మన ఇండియాకి వచ్చేసి చాలా ఎకనామికల్గా లాస్ ఉంటుంది. స్కిల్డ్ లేబర్స్ అనే వాళ్ళు తగ్గిపోవచ్చు, మన ఎకనామిక్ మార్కెట్ అనేది కూడా పడిపోవచ్చు. ఇట్లా మనం చూసుకుంటే ఇలాంటి కొన్ని క్వాడ్ కానీ IME3C కానీ ఇలాంటి చైనాలో ఉన్నాం, బ్రిక్స్ లో ఉన్నాం, క్వాడ్ లో ఉన్నాం, అటు ఉన్నాం ఇటు ఉన్నాం. సో మనం ఇలాంటి చైనా యొక్క డామినెన్స్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ని కానీ మనం ఎలా అయినా మనం కౌంటర్ చేయగలుగుతాం. సో రైట్, సతీష్ మీరేమంటారు? రెండిట్లోనూ ఉన్నాం కదా, క్వాడ్లోనూ ఉన్నాం, బ్రిక్స్లోనూ ఉన్నాం. అండ్ మనకు సాయం చేసే నెపంతో మనకి రెండు వైపులా వచ్చి మనల్ని సఫకేట్ చేయటం, మనం ప్రాపర్గా ఆక్సిజన్ పీల్చుకోవడానికి వీళ్ళని ఒక విచిత్రమైన పరిస్థితిని, వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి యుఎస్ ప్రయత్నిస్తోందనే భావన అయితే లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్ చాలా బలంగా ప్రాపగేట్ చేస్తున్నాయి. అంటే లెఫ్టిస్ట్ అండ్ ఆర్గనైజేషన్స్ వేరే చెప్పక్కర్లా, చైనా మానస పుత్రికలు వాళ్ళు అలాగే మాట్లాడతారు, ఆ సంస్థలు వ్యక్తులు అలాగే మాట్లాడతారు. బట్ వాళ్ళు మాట్లాడిందంతా అబద్ధం అని కూడా కొట్టిపారేయలేని పరిస్థితి. ఎందుకంటే అమెరికా గతాన్ని కూడా చూడాలి మనం. వాళ్ళు శాశ్వతంగా ఒక దేశంతో ఫ్రెండ్షిప్ చేయరు, అలాగే శాశ్వతంగా శత్రుత్వం ఉండదు. వాళ్ళ తక్షణ అవసరాల కోసం ఏం చేయాలో అప్పటికప్పుడు పాలసీలు మార్చుకుంటూ వెళ్ళిపోయే విధానం వాళ్ళది. 4 ఏళ్లకు ఒకసారి అధ్యక్షుడు మారినప్పుడు చాలా కర్కశంగా నిర్ణయాలు తీసుకునే ట్రంప్లో ఉంటారు, చూసి చూడనట్టు వదిలేసే బైడెన్లో ఉంటారు. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఎస్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు వచ్చి మన బోత్ అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ బోత్ సైడ్స్ ఎప్పుడు కిటికీలు తెరిచినా వాళ్ళు పక్కనే ఉంటారు అన్నట్టుగా అది కరెక్టే. యాజ్ మనం ఫ్రెండ్గా లాగా చూసుకుంటే మాత్రం, వాళ్ళు ఫ్రెండ్ లాగా అయితే మాత్రం మనకు ఆర్మీ ఆర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్తో మనకు సపోర్ట్గా ఉండొచ్చు. మీరు చెప్పినట్టు ఇప్పుడు చైనా అయితే, చైనా వాళ్ళు చెప్పిన వాళ్ళ లాగా అయితే మాత్రం అది మనకు మ్యాక్సిమం థ్రెట్టే అవుతుంది. ఎవరైనా కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంతవరకు చూసుకోవాలో అంతవరకే చూసుకుంటారు. ఈవెన్ సర్టెన్ టైం వచ్చినప్పుడు ఎవరైనా కూడా కొన్ని టైమ్స్లో వదిలేస్తారు. అలాంటి టైం అప్పుడు అది మనకు థ్రెట్గా మారుతుంది, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా మారుతుంది ఇలాంటివి అనేటివి. రెండోది ఏంటంటే, పైన ఆల్రెడీ మనం వీఆర్ ఫేసింగ్ ఎ థ్రెట్. అరుణాచల్ ప్రదేశ్ పైన ఏ రోజు ఇంట్రూజన్ ఉంటుందో మనకు తెలియదు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ చైనా ఆర్థిక వ్యవస్థ కానీ మిలిటరీ వ్యవస్థ కానీ ఒక ఇనుప చట్రం వెనకుంది. ఆ ఇనుప చట్రాన్ని దాటి లోపలికి పెనట్రేట్ చేయడానికి మనకి భాషాపరమైన అడ్డంకులు ఉన్నాయి, వాళ్ళకి బలమైన మిలిటరీ వ్యవస్థ ఉంది. కాబట్టి లోపల బోళ్ళంత ఇన్ఫ్లేషన్ ఎదుర్కొంటున్నప్పటికీ బయటకి మాత్రం డాబు దర్పం ప్రదర్శిస్తూ వస్తుంది చైనా. నిజంగా చైనా దగ్గర ఉన్న కరెన్సీ నిల్వలెంత, వాటితోటి మిగిలిన ప్రపంచ దేశాలను భయపెట్టేంతటి సామర్థ్యం చైనాకుందా, లేకపోతే వాళ్ళ దగ్గరున్న అసలు నిల్వల వ్యవహారాన్ని బయటపెట్టే శక్తి అమెరికాకుందా? సతీష్ మీరేమనుకుంటున్నారు? మీరు అన్నట్టుగా దాని శక్తిని చూసుకుంటే అది ప్రజెంట్ డేస్లో అంటే 21st సెంచరీలో అది బాగా పవర్ఫుల్గా అవుతుంది. నాకు తెలిసినంత వరకు దాని ఎకానమీ అనేది అంత బాగా తెలియదు, కానీ అదే అయితే ప్రపంచ దేశాలను ఆర్ ఎకానమీ పరంగా భయపెట్టగలంత లేదు. ఈవెన్ యుఎస్ పరంగా చూసుకుంటే మాత్రం యుఎస్ కంటే తక్కువ మిలిటరీ బేస్ ఆర్ తక్కువ ఎకానమీ ఉంది కాబట్టి సో అది ఏం కాదు. వీ కెనాట్ అండర్మైన్ చైనాస్ మిలిటరీ అండి. వాళ్ళకున్న మిలిటరీ సామర్థ్యాన్ని మనం తక్కువ అంచనా వేయలేం. మనకు శత్రు దేశమైనంత మాత్రాన వాళ్ళని బీలిటిల్ చేసి చూడలేం. శత్రువుని ఎప్పుడు కూడా ఎట్లా చూడాలంటే, ప్రత్యర్థి దేశాలని శత్రు దేశాలను ఎట్లా చూడాలంటే
వాళ్ళ శక్తి 1 కిలోగ్రామ్ ఉన్నా సరే మనం 100 కిలోలుగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడే మనం వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోగలం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒకసారి రమేష్ గారి దగ్గరికి వెళ్ళాం. రమేష్ గారు, చైనాస్ మిలిటరీ ప్రావెస్నెస్ని మనం ఎస్టిమేట్ చేయడం కూడా కష్టమే. వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు అంటారా, అది పూర్తిగా తప్పులు తడక వ్యవహారమే. వాళ్ళ ఇనుప చట్టాలు